Silence. भैया తీరా తీరా ఇంకా తీసుకుంటే అయిపోయింది అనేది. నమస్కారం, నా పేరు లింగాస్వామి, నేను కాలిఫోర్నియా నుంచి వచ్చాను. ఇవాళ మేము అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతారం గ్రామం సూర్యాపేట డిస్ట్రిక్ట్ కొంతాడు మండలంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే విలేజెస్ నుంచి సిటీస్కి పేషెంట్స్ వచ్చేటప్పుడు కొద్దిగా లేట్గా ఆలస్యంగా రావడం జరుగుతుంది. అప్పటికే వాళ్ళకి కావాల్సిన కొద్దిగా హెల్త్ ఎర్లీగా ఉంటే రికవరీ ఫాస్టర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఏం చేసామంటే మేము ఒక 12 మంది డిఫరెంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని హైదరాబాద్ నుంచి ఒక 4 డాక్టర్స్ అమెరికా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు లోకల్ గ్రామ ప్రజల నుంచి చెక్ చేసి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఏం చేయాలన్నది కూడా అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు మెడికేషన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ మేము ఇక్కడ లోకల్గా అనంతారం గ్రామంలోనే 2 నెలల కింద ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసాము. దాని దగ్గరికి వచ్చి కూడా ఆటోకారు సభ్యులు లోకల్ లీడర్స్ అంతా కూడా వచ్చి వాళ్ళ డిమాండ్ మెసేజ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అండ్ అనంతరం ప్రేక్షకులు లైక్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్న మెడికల్ క్యాంపు అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం అందరు ఇక్కడ వచ్చారు. ప్రెసిడెంట్ గారు జయంత్ చెల్లా గారు, కమింగ్ ప్రెసిడెంట్ సతీష్ గారు, వీళ్ళందరి సహకారంతో మనము అనంతారం విలేజ్లో మెడికల్ క్యాంపు నిర్వహించామన్నమాట. ఎందుకు అంటే యాక్చువల్లీ వి బార్న్ అండ్ బ్రాటప్ హియర్. మేము ఇక్కడంతా పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలి అంటే డాడీ డ్రీమ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి, అందరూ అక్కడికి పోలేరు కదా, వెంకటేశ్వర స్వామి గుడి కట్టిద్దామని. ఈజ్ 82 years ఓల్డ్ సామబుచ్చిరెడ్డి గారు, అనంతారము వాస్తకులు. అయితే డాడీ డ్రీమ్ ప్రాజెక్టు వల్ల తమ్ముడు సహకారము చేస్తే ఈ టెంపుల్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించారనమాట. కట్టించాక ఇంకా కొంచెం ఏదో చేయాలి, మనం అందరం ఈ ఊరు నుంచి చదువుకొని సిటీస్కి పోతున్నాం, సిటీస్ నుంచి బయట కంట్రీస్కి పోతున్నాం, కానీ ఏదో సాటిస్ఫాక్షన్ లేదనమాట వెళ్ళిన వాళ్ళందరికీ. సంథింగ్ ఏదో మనం చేయాలి కదా, విలేజ్ను వదిలేసి వచ్చినాము అట్లా అంటే మెడికల్ క్యాంప్. ఎందుకంటే నవ్వేడేస్ ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. విలేజ్లో ఉన్న వాళ్ళు పాపం బేర్ చేయలేరు ఆ ఎక్స్పెన్సెస్ అన్ని. సంథింగ్ అట్లీస్ట్ మనం స్టార్టింగ్ అంటూ చేస్తే కొన్ని మెడికేషన్స్ అట్లా మనం చిన్న వాటి ప్రాబ్లమ్స్ ముందు సాల్వ్ చేస్తే తర్వాత కమింగ్ నెక్స్ట్ ఇయర్స్లో ఇంకేమైనా కూడా హెల్ప్ చేయొచ్చు అని బ్రదరు మేమందరం ఆలోచించి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు తప్పకుండా మనం ఎవ్రీ 2 years ఇండియాకి వెళ్తాం కదా, చేద్దాము అని అలా ఈరోజు అనంతారము విలేజ్కి వచ్చారనమాట. మనకి కూడా డాక్టర్స్ యూఎస్ నుంచి వచ్చారు వీళ్ళందరూ. దెన్ మనకు వికారాబాద్ నుంచి, సూర్యాపేట నుంచి, ఏగ్నా ఫౌండేషన్ నుంచి చాలామంది డాక్టర్స్ వచ్చి ఇక్కడ విలేజ్ వాళ్ళందరికీ
అందరికీ చూస్తున్నారండి. విలేజ్ వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు, మాకు ఏదైనా చేయండి అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు అనమాట. ఇట్లనే కొంచెం చూపియండి, ప్రతి సంవత్సరం చేస్తే మంచిగా అనిపిస్తుంది, మేము సిటీకి పోలేము కదా, దవాఖానాలు చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి అంటున్నారు. ఈరోజు చాలామంది వచ్చి చేయించుకున్నారు, చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఏదో సాటిస్ఫాక్షన్, అంటే విలేజ్ను వదిలేసి పోయినాం కదా, మళ్ళీ వచ్చి ఏదో చేస్తే సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు మేము ఆటా తరపు నుంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండ్ నవేడేస్ యూఎస్ఎల్ఏ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఒకటి చెప్పమంటున్నారు అనమాట, సలహా. అంటే అక్కడికి ఇప్పుడున్న ట్రంప్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎరైజ్ అవుతున్నాయి, దానివల్ల పిల్లలు కూడా ఎడ్యుకేషన్కి మాస్టర్స్కి వచ్చేటప్పుడు అంటే సరిపడా డబ్బులతోటి అక్కడ ఎవరైనా అట్లా ఉంటే వస్తే బెటర్ అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అంటే వాళ్ళ దగ్గర కూడా అంత బడ్జెట్ కూడా ఉండాలి కదా. చాలా కష్టాలు ఉంటే అఫ్కోర్స్ ఆటా ఈజ్ ఆల్వేస్ దేర్ అనమాట. ఆటా ఉంటుంది, హెల్ప్ చేస్తారు మన తెలుగు పిల్లలకైనా ప్రజలకైనా. బట్ జస్ట్ ఇప్పుడు మన ద్వారా చెప్తే బెటర్ కదా, వాళ్ళు అవన్నీ విని కొంచెం అన్నీ సెట్ చేసుకొని వస్తారు అని ఆటా టీం నుంచి కూడా తెలియజేయమన్నారు అనమాట. థ్యాంక్ యూ టు ఆటా అండ్ థ్యాంక్ యూ టు మహా టీవీ అండ్ అనంతారం ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలోని అనంతారం విలేజ్లో సామా రిండా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నారు. దానికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన దేశం నుంచి తెలుగు ప్రజలు అమెరికాకు పోయి సెటిల్ అయిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ మనోళ్ళు అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి మన కల్చర్ను వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నెక్స్ట్ ఇయర్ జూలైలో జరిగే ఆటా వేడుకల సందర్భంగా అడ్వాన్స్గా ఈ డిసెంబర్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటాకు సంబంధించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, అటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మరి వాళ్ళ సొంత నిధులతోటి మరి ఈరోజు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మనం టెంపుల్ కూడా మరి బుచ్చిరెడ్డి గారు వాళ్ళ కుమారుడైన రిండా గారు మరి పెద్ద ఎత్తున ఇక్కడ 1.5 కోటితో ఈ పెద్ద దేవాలయాన్ని ఈ గ్రామంలో కట్టడం, అంతకుముందు రామాలయం శివాలయం కూడా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఆటా ప్రెసిడెంట్ అయిన జయంత్ చెల్లా గారు కానీ, ఎలక్ట్ ప్రెసిడెంట్ సతీష్, మరి పాస్ట్ ప్రెసిడెంటు వీళ్ళందరూ కూడా పరమేశ్వర్, వీళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఒక 15-20 రోజులు మన తెలంగాణ హైదరాబాద్లో ఇండియాలో ఉంటూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అందరినీ అభినందిస్తూ, రేపు జరగబోయే వాళ్ళ కార్యక్రమం కూడా మెగా ఈవెంట్ సక్సెస్ కావాలని, భవిష్యత్తులో ఇంకా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని, వారి ద్వారా ఈ ప్రాంతానికి సేవా కార్యక్రమాలు లభించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలండి. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ అనంతారం గ్రామంలో చాలా ఘనంగా మెడికల్ క్యాంప్ మరియు దేవస్థాన పూజలు జరుగుతున్నాయి. సో సామా రిందా మరియు వాళ్ళ డాడ్ సామా బుచ్చిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆటా ఆటా స్పాన్సర్షిప్, రిందా సామా వాళ్ళ సహకారంతో ఇక్కడ చాలా ఘనంగా హెల్త్ క్యాంప్స్ మరియు దేవస్థాన పూజలు అవుతున్నాయి. అయితే ఆటా అమెరికాలో అతి పెద్ద తెలుగు సంస్థ, 35 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ సంస్థ. దాంట్లో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భారతదేశానికి వచ్చి తెలుగు రాష్ట్రాలలో పలు రకాల కార్యక్రమాలు చేస్తాము. ఈ కార్యక్రమాలు ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా మన ఉన్న తెలుగువారు 15 నుంచి 20 లక్షల మంది తెలుగువారి కొరకు అమెరికా తెలుగు సంస్థ చాలా కృషి చేస్తుంది. వాళ్ళకు ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అయినా, అక్కడున్న నుండి పెద్దవాళ్ళైనా, వాళ్ళ బిజినెస్ పీపుల్ అయినా కానీ ఎవరికైనా కానీ సహాయాలు సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వేడుకలు చేస్తున్నాము. సో
మా ఆ వేడుకలకు చేరు మా సతీష్, కాబోయే ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి. సో వేడుకల గురించి అతను ఇంకా ఎక్కువ చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది 35 ఏళ్ళ సంస్థ. మేము ముఖ్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ అంటే ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి, అమెరికాలో ఉన్న ప్రజలకి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ మధ్యలో వచ్చిన చాలామంది పిల్లలు, స్టూడెంట్సే కానివ్వండి, H1B వీసానే కానివ్వండి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చిన ఏమైనా సహాయ సహకారాలు ఉంటే అది అందిస్తాం. అలాగే మేమందరం మన మాతృభూమికి, మన ఊర్లో మనం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా వంతు ఎంతో అంత సాయం చేయాలని గత 20 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళకు ఒకసారి మేము మన 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చి ముఖ్యంగా విద్య అంటే స్కూల్ ప్రాజెక్ట్స్, అలాగే వైద్య అంటే ఆరోగ్య శిబిరాలు, అలాగే ఈ మధ్యలో మన హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇవన్నీ టెక్నాలజీ హబ్స్. సో ముఖ్యంగా మన యువతకు కోసం వాళ్ళ జాబులు రావడానికి వేరియస్ బిజినెస్ సెమినార్స్ కూడా మేము పెట్టాము. సో అది డిసెంబర్ 12 నుంచి మొదలుపెట్టి 27వ తారీఖు వరకు ఈ సేవా కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మనం అనంతారం విలేజ్, మన సూర్యాపేట పక్కన అనంతారం విలేజ్, ఇది మన బుచ్చిరెడ్డి, సామ బుచ్చిరెడ్డి గారు, అలాగే మన సామ రిందా గారు మా ఆటా ముఖ్యమైన సభ్యుడు. సో వీళ్ళతో సహకారంతో వాళ్ళు స్పాన్సర్తో ఈరోజు మనం ఇక్కడ ఆరోగ్య శిబిరం పెట్టాము. ఇది దాదాపు 3-4 ఊర్ల నుంచి వచ్చిన జనాలు. మీరు చూస్తే పొద్దున 7:30 నుంచి దాదాపు 300-400 పేషెంట్స్ వచ్చారు. అండ్ డాక్టర్లు కూడా మాకు ఇది యజ్ఞ ఫౌండేషన్తో పార్ట్నర్ అయ్యి, అలాగే మానవత ఫౌండేషన్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి మాకు డాక్టర్లు, NRI డాక్టర్లు హైదరాబాద్ నుంచి, వికారాబాద్ నుంచి, సూర్యాపేట నుంచి, ఈ వివిధ సిటీల నుంచి డాక్టర్లు వచ్చి ముఖ్యంగా మనకు కావాల్సిన డయాబెటిక్ కానివ్వండి, BP కానివ్వండి, అలాగే మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ కానివ్వండి, ఇవన్నీ వివిధ స్పెషలిస్టులు వచ్చి మనకి, ఎందుకంటే పేషెంట్లు ఇక్కడి నుంచి మన పల్లె నుంచి ఊర్లకి, మన సిటీలకు వెళ్ళాలంటే కష్టం కాబట్టి మేమే ఇక్కడికి వైద్యులను తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాము. చాలా చక్కగా జరుగుతున్నది. దీనికి తోడ్పడిన ముఖ్యంగా సామా ఫ్యామిలీ, అలాగే ఊరి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు సార్? ఎన్ని రకాల వైద్య పరీక్షలు? అదే చెప్తున్నా కదా, చాలా చూస్తే ఆడ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నది, BP, షుగర్, డయాబెటిక్, సో అన్ని వివిధ చాలా ఇంకా వేరే స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం డాక్టర్లు కూడా ఉన్నారు. సో వివిధ పరీక్షలు చేయడానికి వేరియస్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ ఉన్నాడు, పల్మనారిస్ట్ ఉన్నాడు. సో డిఫరెంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వచ్చారు. సార్ కొంతమందికి ఆపరేషన్ అవసరమైతే మీరు చూపిస్తారు సార్? అంటే మేము ఓన్లీ కన్సల్ట్ చేయగలుగుతాము. కావాల్సిన వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పగలుగుతాము. వివిధ ఏమైనా ఉంటే అంటే చిన్న ఉంటే మనం ఫ్రీ మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నాం ఇవాళ. బట్ పెద్ద ఏముంటే మనం వెనకడికి హాస్పిటల్లో ఎక్కడికో మనం రికమెండ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేయగలిగితే అది చేస్తున్నాం. సార్ చివరి తారీఖు కొంతమంది అమెరికాకి యువత వస్తుంటారు, అంటే విద్యా కొరకు, ఉపాధి కోసం, వాళ్ళకి ఏమన్నా సందేశం మీ వైపు నుంచి? అంటే ఈ మధ్యలో మీరు ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, చాలామంది పిల్లలు దాదాపు ఈ 5-6 ఏళ్ళ నుంచి చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే మంది స్టూడెంట్లలో 70-80% మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఈ మధ్యలో ఏమవుతుందంటే జాబ్ మార్కెట్ బాగలేదు. అలాగే ఈ వచ్చిన స్టూడెంట్స్ ఆడ వచ్చి గ్రాడ్యుయేట్ అవుతున్నారు కానీ జాబ్స్ వస్తుంది. సో వాళ్ళు ఏమవుతున్నారు, పాపం చాలామంది ఇక్కడ నుంచి అప్పులు చేసుకొని 50 లక్షలు 60 లక్షలు అప్పులు చేసుకొని వస్తున్నారు. సో వాటికి జాబ్ వాళ్ళు ఇక్కడ రాలేరు, అక్కడ ఉండలేరు. సో ఏదో ఒక హార్డ్ జాబ్స్ చేస్తున్నారు. బట్ దాంతో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. సో అది ఇంకొకటి ఏమవుతుందంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండలేదు. అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఏమైనా చేయాలంటే చాలా కష్టం. సో చెప్పేది ఏంటంటే వీలైతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో మనకి ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడున్న దేశాల రూల్స్ ప్రకారం మనం నడుచుకోవటం చాలా మంచిది. ఇది మేమందరం ఇక్కడ స్టూడెంట్ పోయినలాగానే మేము కూడా పోయాము. సో మనమందరం మంచిగా అక్కడ వాళ్ళతో కోఆపరేట్ చేసి మంచిగా ఉంటే మన జాబ్లు వస్తాయి, అన్నీ మంచిగా వస్తాయి. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉంటే ఇక్కడ దయచేసి సర్పంచ్ గారు
ఉండాలి. మీరు లైన్లో ఉండండి. అయిపోతా చూసుకుంటా డాక్టర్ చూసుకుంటూ మనం చెప్తే కాదు కదా డాక్టర్. మరి ఏం పోయాలని నాకు ఎట్లా తెలియాలా? అయిపోయిందా? సరే చెప్తా కూర్చొని వస్తాయి ఉదయం 9 గంటల వరకు కంటి హాస్పిటల్లో ఉండాలి. ఆధార్ కార్డు ఆ కాగితం తీసుకుంటా ఫోన్ చేస్తాం మళ్ళీ. చేయించుకోవాలి. స్వామి చేయించండి. సరేనా? ఒకసారి అందరూ ఒకసారి అలా స్టిల్ ఇవ్వండి సార్. రెడీ సార్. ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ ప్లీజ్. మీరు పోయాలని పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి పూలు పోయాలి వచ్చేసరికి. సార్ సార్ కొంచెం వెనక